మీ రోజులో కేవలం 2 నిమిషాలు కేటాయిస్తే చాలు సంపూర్ణ భగవద్గీత వినగలరు. అవునండి, నిజమే. మన సిఎస్కే డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సమయానుకూలంగా ప్రతిరోజు ఒక్క వీడియో చూడటం వలన సంపూర్ణ భగవద్గీతను వినగలరు. భగవద్గీతలో ఈరోజు అధ్యాయం 2 సాంఖ్యయోగం శ్లోకం 66. నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావన న చాభావయతశ్శాంతిః అశాంతస్య కుతః సుఖం. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, భగవంతుని యందు ధ్యాస లేనివానికి స్థిరమైన బుద్ధి కలగదు, అలాంటివానికి శాంతి ఉండదు. మనశ్శాంతి లేనివానికి సుఖము ఎట్లు కలుగును? శ్లోకం 67. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమి వాంభసి. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఎలాగైతే నీటిమీద బలమైన గాలికి పడవ, దలమైన గాలికి పడవ దాని దిశ నుండి పక్కకు నెట్టివేయబడునో, అలాగే ఇంద్రియ సుఖములయందు మనస్సు కేంద్రీకృతమైనచో అది బుద్ధిని హరించివేస్తుంది. శ్లోకం 68. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, కనుక ఓ అర్జున, ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉండి స్థిరమైన మనస్సును సాధించినవాడు స్థితప్రజ్ఞుడగును. ఈ వీడియోను వీలైతే బంధుమిత్రులకు, మన దగ్గర్లోని గుడిలో, బడిలో, ఏ హిందూ ధార్మిక కార్యక్రమంలో అయినా వినిపించండి. భగవద్గీత వికాసానికి మీ వంతు కృషి చేయండి. ఆ శ్రీమన్నారాయణుడి దివ్యాశీస్సులు పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. భగవద్గీత సిరీస్ని రోజూ ఫాలో కావాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మరియు బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.